మాస్ మహారాజా రవితేజ హీరోగా సూర్య వర్సెస్ సూర్య ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈగల్ ట్రైలర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. 2 నిమిషాల 10 సెకన్ల నిడిమిగల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా, అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు అంటూ అనుపమ పరమేశ్వరన్తో నవదీప్ చెప్పే మాటతో ట్రైలర్ ప్రారంభమైంది. విషం మింగుతాను, విషం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపల అవుతాను, విధ్వంసం నేనే, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేనే అంటూ రవితేజ చెప్పే డైలాగ్తో దానికి తోడు విజువల్తో ట్రైలర్ నడిచింది. ఇందులో రవితేజ 2 కోణాల్లో కనిపిస్తున్నాడు. ఒక గెటప్లో స్టైలిష్గా కనిపిస్తుండగా మరో గెటప్లో గుంబురు గడ్డం మీసం కట్టుతో మాస్గా కనిపిస్తున్నాడు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు మెండోడు అంటూ రవితేజ ట్రైలర్లో విధ్వంసం చూపించాడు. అలాగే ట్రైలర్లో రవితేజ పాత్రను పత్తి పండించే రైతు అన్నట్టుగా చూపించారు. మరి రైతు ఇంత విధ్వంసం ఎందుకు సృష్టించాడు అనేది ఆసక్తికరంగా మారింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు మెప్పించాయి. మామూలుగా రవితేజ సినిమాల్లో వినోదం ఆశిస్తారు ప్రేక్షకులు, కానీ ఈగల్ కంప్లీట్ సీరియస్ ఫిలింలా ఉంది. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మాస్ రాజాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.